ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే ఒక పేరు కాదు, ఒక భయం. భయం ఎవరికి తెలుసా? శత్రువులకి. మొఘల్ సామ్రాజ్యానికి, ఆదిల్ షా లాంటి రాజ్యాలకు, లక్షల మంది సైన్యం ఉన్న సామ్రాజ్యాలకు. శివాజీ మహారాజ్కి ఉన్న బలం సైన్యం కాదు, అతని ధైర్యం, సాహసం మరియు అసాధారణమైన బుద్ధి. ఒకవైపు ఔరంగజేబ్ లాంటి మహాసామ్రాట్ లక్షల మంది సైన్యంతో, ఇంకోవైపు మరాఠా యువరాజా, గిరికొండలు, అడవులు, ఒక చేతిలో తల్వార్, ఇంకో చేతిలో స్వరాజ్యం. శత్రువు అనుకున్నాడు, ఈ శివాజీని పట్టుకుంటే అంతే, కథ ముగిసింది. కానీ శివాజీ మహారాజ్ పట్టుకోబడ్డాడు, ఓడిపోలేదు. ఆగ్రాలో బందీ అయినప్పుడు కూడా భయపడలేదు, ఆలోచించాడు. శత్రువు చూశాడు ఒక శరీరాన్ని, శివాజీ చూశాడు ఒక అవకాశాన్ని. ఒకరోజు పండ్ల బుట్టల మధ్య నిశ్శబ్దంగా తప్పించుకున్నాడు. అప్పుడు ఏమైంది తెలుసా? ఒక మహాసామ్రాజ్యం మధ్యలో ఒక రాజా గాలిలో కలిసిపోయాడు. అది మ్యాజిక్ కాదు, అది ధైర్యం ప్లస్ బుద్ధి ప్లస్ వ్యూహం. శివాజీ యుద్ధం అంటే రక్తపాతం మాత్రమే కాదు, నీతి, మర్యాద మరియు స్వరాజ్యం. అందుకే శత్రువు కూడా అన్నాడు, ఈ మనిషిని ఓడించడం కాదు, అర్థం చేసుకోవడమే కష్టం. ఇదే శివాజీ మహారాజ్ లెగసీ. భయపడని హృదయం, తగ్గని ఆత్మగౌరవం, స్వరాజ్యం కోసం ప్రాణాన్నే అర్పించగల ధైర్యం. ఈ పేరు వినగానే నెత్తురు చిర్రెత్తాలి, పిడికిలి బిగపడాలి, గుండెల్లో అగ్ని వెలగాలి. జై భవానీ, జై శివాజీ, జై హింద్.